సో హాయ్ గైస్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఈరోజు అయితే మహాకాళి శుక్రాచార్య వార్క్రే అని చెప్పి ఈరోజు టీజర్ అనేది రిలీజ్ చేశారు. ఇక్కడైతే మనకి చెప్పుకోవాల్సిన మెయిన్ ఏంటంటే ఇది ప్రశాంత్ వర్మ ఫిలిం ఇది, కానీ ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసింది కాదు. ఇక్కడ అక్షయ్ గణేష్, ఇక్కడ శ్రీయారెడ్డి అండ్ ప్రశాంత్ వర్మ ఆర్కేడి పూజ అని ఇచ్చారు ఇక్కడ స్టారింగ్. అయితే ఈ టీజర్ ఎలా ఉందో మనం చూసి రియాక్ట్ అయిన తర్వాత టీజర్ స్టార్ట్ చేసే ముందు డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. ప్రశాంత్ వర్మ అందరికీ తెలుసు, వెల్ నోన్ డైరెక్టర్, చాలా సినిమాలు డైరెక్ట్ చేసింటారు. ఫస్ట్ సినిమా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. దాని తర్వాత మల్టిపుల్ మూవీస్ వచ్చి కల్కి, జాంబీ రెడ్డి, ఇంకా రీజనల్ మూవీస్ అయితే హనుమాన్ ఎంత పెద్ద హిట్ అయింది అందరికీ తెలుసు. కానీ హనుమాన్ రిలీజ్ అయిన తర్వాత డైరెక్టర్ చాలా మూవీస్ అనౌన్స్ చేస్తాడు. అంటే వీళ్ళ మీద కూడా లెక్క పెట్టి చెప్పాలి, అన్ని మూవీస్ ఉన్నాయి మనకి. ఒకటి అధీరా అని డివివి గారి అబ్బాయితో ఒకటి, నెక్స్ట్ బాలకృష్ణ మోక్షజ్ఞ ఒకటి, ఈ మహాకాళి, ఇవన్నీ జాంబీ రెడ్డి 2 కూడా అనౌన్స్ చేశారు. కానీ తను అనౌన్స్ చేసిన మూవీస్ చాలా ఉన్నాయి, కానీ ప్రొడక్షన్లో అయితే ఏమున్నాయి కూడా తెలియదు. లేటెస్ట్ ఇంకో రూమర్ అయితే ఉంది, ప్రభాస్ గారితో సినిమా కూడా చేస్తున్నారని. అవునా? తెలీదా? నాకు ఇప్పుడు తెలియదు. అఫీషియల్ గా ఎవరికి తెలియదు, అన్అఫీషియల్ గా ఉంది. అన్అఫీషియల్ అంటారు. ప్రభాస్ తన దగ్గర అయితే ప్రభాస్ కోసం ఫుల్ గా స్టోరీ ఉంది, కానీ ప్రభాస్ అన్న టికెట్ల కోసం తెలిసిందే కదా. సిగ్నల్ మన పెళ్ళైపోయి ముసలైపోయినంత వరకు అన్న చేస్తూనే ఉంటాడు, కానీ ఎవరి సినిమాలు చేస్తాడు తెలియదు. కానీ నాకు నచ్చింది ప్రశాంత్ వర్మలో నచ్చిన పాయింట్ ఏంటంటే కాన్సెప్ట్ బాగుంటాయి. కాన్సెప్ట్ అంటే ఈ జోనర్ లో తీయాలి అని ఏమి ఉండదు, నచ్చిన విధంగా తీస్తాడు మూవీ అనేది, నచ్చిన విధంగా తీస్తాడు. కానీ ఇప్పుడు ఎప్పుడైతే హనుమాన్ తీసిన తర్వాత మొత్తం డివోషనల్ టైంకి వచ్చాడు, డివోషనల్ టచ్కి వస్తాడు. మరి టీజర్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ టీజర్ పేరు మహాకాళి శుక్రాచార్య వార్క్రే రియాక్షన్. ఈ టీజర్ లో సినిమా టైటిల్లోనే 2 క్యారెక్టర్స్ ని బాగా శుక్రాచార్య ఫోకస్ పెట్టినట్టున్నారు. ఒకటి మహాకాళి కాళీమాత, ఇంకొక శుక్రాచార్య. నాకు తెలిసి కాళీమాత స్టోరీ ఏంటంటే దారకుడు అనే ఒక రాక్షసుని వధించడానికి ఎవరు కాళికా అమ్మవారు అయితే అవతారం ఇస్తారనమాట. అది కూడా శివుడు కంఠం నుంచి 3వ నేత్రం తెరగానే ఆవిడైతే జన్మిస్తుంది అనమాట. ఎస్, కాళికామాత పార్వతీదేవి కదా, పార్వతీదేవి రూపమే. కానీ శివుడు 3వ నేత్రాన్ని తెరవడంతో కాళికామాత అవతరిస్తారనమాట. అవతరించి దారకుడు అనే రాక్షసుని ఆత మీద ఇస్తారనమాట. ఇది నాకు తెలిసింది. శుక్రాచార్య గురించి నేను చూసింది అయితే, శుక్రాచార్య అతను ఆల్రెడీ మనం మహావతార నరసింహ సినిమాలో చూసాం, అసురుడు గురువు. తను ఆల్రెడీ హిరణ్యకశిపుడు వాళ్ళిద్దరికి శుక్రాచార్యుడే గురువు. మనం ఆ సినిమాలో చూసాం తను ఎలాంటి రోల్ ప్లే చేశాడు. సో ఇతను ఏంటంటే, ఇతను శుక్రాచార్యుడు భృగు అండ్ ఉషా అనే 2 మునులకి పుట్టిన సంతానం. ఇతను చిన్నప్పటి నుంచి చాలా శివభక్తుడు. తను శివుని కోసం కాశీలో ఘోరంగా తపస్సు చేశారు. అలాంటి తపస్సు ఎలాంటిదంటే ఓన్లీ ఫుడ్ ఏం తీసుకుంటే జస్ట్ పొగనే ఫుడ్గా తీసుకొని అంత ఘోరమైన తపస్సు చేశారు. అలాంటి తపస్సుకి శివుడు ప్రత్యక్షమయ్యి తనకు ఒక వరాన్ని ఇస్తాడు. ఎలాంటి వరం అంటే చనిపోయిన వాళ్ళని ఎవరినైనా తిరిగి బతికించే వరం ఇస్తాడు. అలాంటి వరాన్ని యూజ్ చేసుకొని ఇతను రాక్షసుని ఎలా బతికించాడు అనేది, ఎలా అయితే రాక్షసుని బతికించాడు అనేది ఇతను జీవితం మొత్తం మోస్ట్లీ అదే చేశాడు. ఓకే, క్యారెక్టర్స్ చాలా తెలుసుకున్నాం. ఓకే, లెట్స్ వాచ్ ద టీజర్. ఈ సినిమాటిక్ యూనివర్స్ లో కాళీ కూడా వన్ ఆఫ్ ద పార్ట్ అనమాట. సో చూద్దాం టీజర్ ఎలా ఉందో, రియాక్ట్ అయిన తర్వాత మిగతా మనం డిస్కస్ చేద్దాం. ముందే చెప్తున్నా, ఇది ప్రశాంత్ వర్మ సూపర్విజన్ లో జరుగుతున్న సినిమా. ప్రశాంత్ వర్మ డైరెక్టర్ కాదు, స్టోరీ అని ఇచ్చాడు. సో ఓకే, టీజర్ స్టార్ట్ చేద్దాం. అమ్మోరు సినిమా ఫ్రేమ్ లో ఉంది కదా. ఎస్, చూసారు ఒకసారి అండి. ఆర్కే దొగ్గల్ ప్రెజెంట్స్. పాప నమ్మలు పెట్టి తలిపేస్తారా? పాప దేవతలతో సమానముగా దానవులు శ్రమించిన ఆ విష్ణువు అమృతమును దేవగణానికి ప్రసాదించాడు. బాగా చూపించే సూపర్. ఇంద్రాసనముపై మా హక్కును అపహరించారు. ఇది ధర్మమా? శుక్రాచార్య కదా. ధర్మమా? సమస్త అసుర జాతిని అధపాతాళానికి తొక్కివేసి చతుర్దశ లోకాల ద్వారాలను మూసివేశారు. ఇది ధర్మమా?
ద యూనివర్స్ ఆఫ్ హనుమాన్. ద యూనివర్స్ ఆఫ్ హనుమాన్. సముద్రకన్. చతుర్దశ దినములలో అసుర విజయ ఘోష సమస్త బ్రహ్మాండమున ప్రతిధ్వనిస్తుంది. ఆపై అసురులకు శాశ్వత విముక్తి లభిస్తుంది. అక్షయకాంత్. అక్షయకానా? అక్షయకాంత్. ఓకే. సో రాక్షసుల కోసం ఏదో చేస్తున్నారా? బయట రప్పించింది ఏదో చేస్తున్నాంట. సో టైటిల్ కూడా హనుమాన్ లెక్క అలాగే వచ్చింది. రక్తబీజ. మానవ జాతిని సర్వనాశనం చేయి. January 8, 2027. పండగకు వస్తాను. పండగకేనా? బా షార్ట్ లాస్ట్ ఇది సూపర్ గారు. పెద్దమ్మ చూస్తుందంట. బా లాస్ట్ షాట్ సూపర్ గారు. టీజర్ అయితే లాస్ట్ 10 seconds అయితే ఏదవుతుందో అది మాత్రం గూస్ బంప్స్ అయితే నాకైతే గూస్ బంప్స్ కూడా తెప్పింది. ఎందుకంటే ఆ ఒక్కసారి అలా చూడడం ఏంటంటే కాళికామాత అంటే ఎవరికైనా మ్యాక్సిమం భయమే. ఎవరంటే దుర్గాదేవి తల్లి అంటే దుర్గాదేవి తల్లితో ఎవరు మామూలుగా పరాచకాలు కానీ ఎవరు ఆడరు. అలా ఒక్కసారి కాళికామాత ఒకసారి అలా చూసేసరికి ఒకేసారి అలా చేతులు వచ్చేసరికి థియేటర్లో అయితే ఈ బిట్టికి పోనగలవయ్యా. చేతులు రావడం అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. అవును. నేనైతే ఫస్ట్ టీజర్ స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు త్రూ అవుట్ ది టీజర్ విజువల్స్ బాగా చూపించాడు. అండ్ విజువల్స్ అయితే మామూలు విజువల్స్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో మూవీ కూడా ఇదే విధంగా విజువల్స్ చూపిస్తారని ఆశిస్తున్నాను. ప్రశాంత్ వర్మ ఉన్నాడు కదా, మినిమం నాకు స్టాండర్డ్స్ అయితే తగ్గించడు. విజువల్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మూవీ కూడా మంచి సంక్రాంతి సీజన్ అప్పుడు రిలీజ్ మంచి నాకు తెలిసి డివోషనల్ టైం కూడా అదే సంక్రాంతి కదా. డివోషనల్ ఏం కాదు, ఫ్యామిలీస్ అంతా చూస్తాను. ఇలాంటి మైథలాజికల్ మూవీస్ కూడా వెళ్తారు అని నేను నమ్ముతున్నాను. నాకు తెలుసు హనుమాన్ ఇప్పుడు సంక్రాంతికి రిలీజ్ అయ్యింది. హనుమాన్ కూడా సంక్రాంతికి రిలీజ్. మళ్ళీ ప్రశాంత్ వర్మ ఎలాంటి ప్లాన్ సక్సెస్ సాధించింది అందరూ చూసారు. ఈసారి కూడా చూద్దాం. సో ఈ వీడియో చూసారు కదా, రియాక్షన్ అనేది ఎలా ఉందో. మాకైతే టీజర్ అయితే సూపర్గా అనిపించింది. మీకు ఈ టీజర్ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇంతటితో ఈ వీడియో చేస్తాం. ఓకే, స్టే ట్యూన్, బాయ్.